ఏదో మా అమ్మ దయ తలిచింది కాబట్టి మీ అమ్మ కూతుళ్ళు నా ఇంటి మీద పెత్తనం చెలాయిస్తూ బతుకుతున్నారు. అదే ఆ రోజు మా అమ్మ మీ అమ్మని ఇంట్లోంచి బయటికి తోసేస్తుంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకొనుంటే వాళ్ళు. ఆంటీ ఏంటిది? అనుపమమ్మతో గొడవ పడుతున్నారు. గొడవ పడక ఏ చేయమంటావే? ఈ మొగుడు వదిలేసిన దానికి ఈ పనికి మాలిందొకటి తోడైంది. అత్తయ్య మాటలు మర్యాదగా రానివ్వండి. ఏంటే ఏంటే నోరు లేస్తుంది? ఊరోళ్ళ కొంపల మీద పడి బతికేది చాలక రోషాలొకటి. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వాళ్ళిళ్లలో వీళ్ళిళ్లలో పడి బతకాల్సిన కర్మ తనకేంటే? తన ఇంటి కోడలు. ఈ ఇంటి కోడలు ఇక్కడ కాకుండా ఇంకెక్కడుంటుంది? మెట్టినింట్లో ఉండాల్సింది పోయి పుట్టినింట్లో పడి గతుకుతున్నది నువ్వే. నువ్వన్న మాట నీకే వర్తిస్తుంది. నా భర్త ఇక్కడ లేనప్పుడు నేనిక్కడ ఎందుకు ఉండాలని అనుపమ అనుకోనుంటే ఇక్కడ కంటే గొప్పగా బతికేది అనుపమ. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా గడప దాటకుండా ఈ ఇంటి పెద్ద కొడుకు బాధ్యతను మోస్తున్న అనుపమని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఎంత తిట్టినా కొట్టినా బుద్ధి రాదా నీకు? అసలు నువ్వు మనిషి జన్మెత్తావా? అది మనిషి అయితే మాటలు ఇలా ఎందుకుంటాయి మావయ్య? ఇన్ని మాటలు పడినా సిగ్గు లేకుండా ఇంకా అలాగే మాట్లాడుతుందంటే ఇది జన్మకు మారదు. ఆంటీ మీరిలా రండి. వదినా రా వదినా. పదండి ఆంటీ పదా. అది ఆ విధంగా మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా చూస్తూ ఊరుకుంటే ఎలా అనుపమా? ఏమనమంటావమ్మా? నా ఆడపడుచు నన్ను అర్థం చేసుకోవటం లేదే అన్న బాధ తప్ప తనన్న మాటలకి నా కోపం రావడం లేదు. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందమ్మా. అలా అని నా ఆవేశానికి నీ జీవితాన్ని బలివ్వలేను కదమ్మా. అమ్మా అనుపమా, దమయంతి మాటలేమీ మనసులో పెట్టుకోకమ్మా. కళ్యాణి, అమ్మను లోపలికి తీసుకెళ్ళు. రమ్మా. నా మాట వినండి. వదులు. ఆంటీ మీకు పదవి కావాలనుకున్నప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలి. మీ ఇష్టానికి మీరు ఇలా ప్రవర్తిస్తే మీరు అనుకున్న పదవి మీకు దక్కదు. అలా అని చెప్పి ఎన్ని రోజులని తలదించుకోవాలి? ఫోన్లే అని ఊరుకుంటుంటే అందరూ రెచ్చిపోతున్నారు. ఎవరి పాటికి వాళ్ళ ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. ఆంటీ మీరు 4 రోజులు మంచిగా ఉంటే బాగుంటుందని మేము చెప్పాం. అందుకు మీరు సరే అన్నారు. మళ్ళీ మాట మార్చి ఈ విధంగా గొడవ చేస్తే మీకే నష్టం. నాకేంటే నష్టం? పదవి కోసం ఆశపడుతున్నాను కదా అని ఎవరిష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తారా? ఆంటీ మీరు ఆవేశపడి అనవసరంగా నాన్నమ్మ దృష్టిలో చెడ్డవారవుతున్నారు. మిగిలిన వాళ్ళంతా మంచి వాళ్ళు అవుతున్నారు. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అంటే వాళ్ళు చేసే పనులు బాగున్నాయా? ఎవరేం చేసినా ఈ టైంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. ఆ పదవి వచ్చేంత వరకు మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. నా వల్ల కాదు. నేను ఇలాగే ఉంటాను. ఇప్పటికే నేను చాలా మారాను. మంచిగా ఉంటున్నాను కదా అని నన్ను ఆట ఆడుకుంటున్నారు. నన్ను చూసి భయపడే వాళ్ళు కూడా నన్ను ఒక ఆట ఆడిస్తున్నారు. అలా అని చెప్పి మీరు ఆవేశపడితే మీరే చెడ్డవాళ్ళు అవుతారు. మీరు ఏ పదవి కావాలని చెప్పి ఇంతగా ఆశపడుతున్నారో ఆ పదవి మీకు రాదు. ఎలా రాదో నేను చూస్తాను. ఏ నా కొడుకు నాకు మాటిచ్చాడుగా,
ఆ మాట కోసం వాడు నిలబడ్డా? శౌర్య మాటిచ్చాడు సరే, మీరిలా గొడవలు పడుతూ ఉంటే దీన్ని కారణంగా చూపించి మీ అమ్మగారే చెప్తారు. ఇలా అందరితో గొడవలు పడుతూ ఉంటే ఆ పదవిలో తను ఎలా కూర్చుంటుంది, అందరికీ తను ఏం న్యాయం చేస్తుంది అని. ఇదిగో కళావతి, నువ్వెన్నైనా చెప్పు, ఇలాంటివి భరించడం నా వల్లైతే కాదు. నీ వల్ల కాదు దినా. నువ్వు నిలబడ్డావు కదా, నువ్వు నిలబడితే నీ వెనుక నేనేదో బాగుపడతానని చెప్పేసి పదవికి నేను పోటీ చేయకుండా నేను కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాను. నువ్వు చూస్తేనేమో ఇలా ఉన్నావు. నీ బుద్ధి మారదు, నీ కోపం తగ్గదు. కాసేపు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని నువ్వు ఉండలేవు. కాబట్టి నువ్వు ఆ పదవికి పనికిరావు. నీకా పదవే రాదు దినా. ఏం కూసావే? నాకు పదవి రాదు అన్నబట్టి ప్రాణం తీస్తాను. ఎందుకు రాదే? ఏం తక్కువ నాకు? అనుపమేనా అందరికీ న్యాయం చేయగలిగేది? ఏ నేను న్యాయం చేయలేనా? ఈ ఇంటి కోడల్ని కాబట్టి, నీకంటే చిన్నదాన్ని కాబట్టి నన్ను కొడతావు, నా మీద కోపం చూపిస్తావు. మిగిలిన వాళ్ళని ఏం చేస్తావు? వాళ్లలో ఒకళ్ళు కూడా నీకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. నువ్వేమో ఇలా ఎగిరెగిరి పడుతుంటావు. ఆంటీ, శౌర్య పని శౌర్య చేస్తాడు. దానిపైన నమ్మకాలు పెట్టుకొని మీరు మీ ఇష్టానికి ప్రవర్తించడం మీకే మంచిది కాదు. ఒక పని చేయండి. ఏం చేయాలి? నేను మీకు ఐడియా కళావతి చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను చెప్పింది గుడ్డిగా మనం ఫాలో అవ్వడమే మంచిదనిపిస్తుంది. నిజమా? ఎవరో ఒకరిని మనం నమ్మాలి. ఎవరెవరినో మనం నమ్మే కంటే మన గురించి కొద్దో గొప్ప ఆలోచిస్తున్న కళావతిని నమ్మడం మంచిది కదా. తను చెప్పినట్టు చేద్దాం వదినా. ఏంటే నోరు లేస్తుంది? ఊరోళ్ళ కొంపల మీద పడి బతికేది చాలక రోషాలొకటి. అమ్మా, టాబ్లెట్స్. పాప, నువ్వు దమయంతిని కళావతి ముందు కొట్టావు. తనెంత బాధపడి ఉంటుందో. నువ్వెంత అమాయకురాలి అనుపమా. అది నిన్ను పట్టుకుని అనరాని మాటలు మాట్లాడుతుంటే ఇంకా దాని మీద జాలి చూపిస్తున్నావా? దమయంతి మనస్తత్వం మనకి తెలిసిందే కదమ్మా. దమయంతిని మీరిలా అర్థం చేసుకుంటారు. మీ మంచితనం దానికి అర్థం కాకుండా పోతుంది. నా బాధ కూడా అదేనయ్యా. ఓ మాట నీ ముందు ఎవరినంటున్నావు? దానివల్ల అవతలి వాళ్ళు ఎంత బాధపడతారు అని ఆలోచించదు. నాకు తెలుసు అత్తయ్య, అనుపమ చాలా బాధపడి ఉంటుంది. అందుకే దమయంతి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో అన్నయ్య, చాలే ఆపండి. మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? చేసిన గొడవ చాలదా? మళ్ళీ గొడవ చేయడానికి వచ్చావా? పోవతలకి. అయ్యో రామా, అంత మాట అంటారేంటండి? నన్ను అసలు మాట్లాడినెవరే ఏంటి? ఏం మాట్లాడాలి? మాట్లాడింది చాలదా? అయ్యో నాన్న, నేను తప్పు చేస్తే ఆయన క్షమాపణ చెప్పడం ఏంటి అంటున్నాను.
ఏంటే కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు? అవునండి. ఇదిగో అనుపమ, నేనేదో ఆవేశంలో మాట్లాడేశాను. అలా మాట్లాడినందుకు నీకు నేను క్షమాపణ చెప్తున్నాను. దమ్ము, నువ్వేనా మాట్లాడుతోంది? ఏంటి కళ్యాణి అలా చూస్తున్నావు? అసలు ఇదంతా నీ వల్లే. నేనేదో మీ అమ్మతో మాట్లాడాలని మాట్లాడుతుంటే నువ్వు మీ అమ్మ స్థానంలో ఉండి నన్ను ఆట పట్టించేసరికి ఆ ఉక్రోషంలో నేనేదో వాగేశాను. దానివల్ల బాధపడిందెవరు? మీ అమ్మే కదా. దమయంతి, ఈ కాసేపట్లో కింద పడ్డం, తలకి దెబ్బ తగలడం ఇలాంటివేం జరగలేదు కదా? ఏంటి అందరూ అలా ఉన్నారు? ఏమైందో చెప్పండి. అబ్బే ఏం లేదు ఆఫీసర్, క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం. అలా అనిపించడం లేదే. ఏం లేదు శౌర్య, ఎల్లుండి వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అది ఎలా చేయాలి ఏంటి అని దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కళ్యాణి, శౌర్యం తీసుకెళ్లి ముందు భోజనం పెట్టు. అలాగే అమ్మా. రండి ఆఫీసర్. చూసావా, నువ్వు నిజం చెప్పాలనుకున్నా నీ కొడుకు ముందు నువ్వు చిన్నపోకూడదని అనుపమ ఏమీ లేదని తేల్చేసింది. అందుకే అనుపమ గొప్పది. అవును, అనుపమ చాలా గొప్పది. ఆహా, ఎన్నాళ్లకి ఎదుటి వాళ్ల గొప్పతనం ఒప్పుకున్నావే. ఇంకా ఈ రోజు నాకు భోజనమే అక్కర్లేదు. ఏం కర్రీ? చాలు. ఆహా, కర్రీ అదిరిపోయింది. ఏంటో కళ్యాణి, నీ చేత్తో చేస్తే ఏ తిన్న అమృతంలా అనిపిస్తుంది. ఇవన్నీ నేనే చేశాను. నువ్వు చేసావు కాబట్టే ఈ టేస్ట్ వచ్చింది. అందరి చేతులకి ఈ టేస్ట్ రాదు. ఆఫీసర్ గారు పెద్దగా అనకండి, అత్తయ్య గారు వింటే బాధపడతారు. నిజం చెప్తున్నాను కళ్యాణి, తినే విషయంలో అబద్ధం చెప్పకూడదు. ఇంకొంచెం వేసుకోండి. దాన్నేవి చేయలేకపోతున్నానని మండిపోతుంది. ఇంకొంచెం. దానివల్ల నా కొడుకు నాకు దూరం అయిపోతున్నాడు. అమ్మ అంటూ వాడు నాతో మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా? ఏదో నేను కనిపిస్తే మాట్లాడడం తప్పితే వాడు ప్రేమగా మాట్లాడటమే మానేశాడు. అంతా దానివల్లే. దాన్నేదో ఒకటి చేయాలి. ఆంటీ, మీరెక్కువ టెన్షన్ పడకండి. మీరు ఆవేశపడి అనవసరంగా దెబ్బలు తింటున్నారు. మనం దెబ్బ కొడితే దెబ్బ తిన్న వాళ్ళకి ఎవరు కొట్టారో కూడా అర్థం కాకూడదు. ఒక పని చేయండి. ఏంటి? కళ్యాణికి సింపుల్ గా అవమానం చేసి నలుగురిలో నవ్వుల పాల్చేద్దాం. ఏం చేస్తావే? ఏం లేదు, 4 అడుగులు బయట అలోవెరా జెల్ వేసి పెడతాను. వస్తూ అక్కడ కాలు వేసిందనుకో, నేరుగా వెళ్లి గోడ గుద్దుకుంటుంది.
అమ్మా నరుస్తూ కింద పడిపోద్ది. సరదాగా ఒక 10 రోజులు బెడ్ రెస్ట్. ఆ తర్వాత అనుపమమ్మ కూతురికి సేవలు చేసుకుంటూ ఆ పక్కనే కూర్చుంటుంది. కూతురు హాస్పిటల్లో ఉన్నప్పుడు తల్లి ఇంట్లో ఎందుకుంటుంది? కాబట్టి తను హాస్పిటల్లో ఉంటుంది. అంతేనంటావా? అంతే ఆంటీ. ఇప్పుడు తనని హాస్పిటల్ పాలు చేశామనుకో, అనుపమమ్మకి కూతురు ముఖ్యమా పదవి ముఖ్యమా? ఏ దేవైనా అనుపమకి కూతురే ముఖ్యం. అలాంటప్పుడు ఖచ్చితంగా అనుపమమ్మ హాస్పిటల్లోనే ఉంటుంది. ఇంక మీకే ఇబ్బంది ఉండదు, ఏ అడ్డంకి ఉండదు. అనుపమమ్మ పోటీలో లేనప్పుడు మీరు కోరుకున్నట్టు ఆ అధ్యక్షురాల సీట్లో మీరే కూర్చుంటారు. సరే, నువ్వు చెప్పిన ఐడియా బాగుంది. అది హాస్పిటల్ పాలవుతుంది. దాని తల్లి వెళ్లి దానికి సేవలు చేస్తూ కూర్చుంటుంది. ఇక నాకిక్కడ ఏ అడ్డమూ లేకుండా పోతుంది. పల్లవి పెన్నికో మాట చెప్తాం. పల్లవికి తర్వాత చెప్పొచ్చు. ముందు నువ్వు చేస్తానన్న పని చే. ఆఫీసర్ రెడీసుకోండి. హలో, యా చెప్పండి. కానివ్వవే, కానివ్వు. ఇంకెంతసేపు? తెల్లారితే నువ్వుండేది హాస్పిటల్లో. నిన్ను తిట్టాలన్నా కొట్టాలన్నా నా మీద నాకే అసహ్యంగా ఉంది. నువ్వసలు తెలిసి చేస్తావో తెలియక చేస్తావో ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఎప్పుడైతే నువ్వు మా అక్కతో స్నేహం తగ్గిస్తావో అప్పుడు బాగుపడతావు. ఇన్ని రోజులు అంటే అటు మీ అమ్మ మాటలు మీ తమ్ముడి మాటలు విని నువ్వు విలన్లా తయారయ్యావు. ఇప్పుడు మా అక్క మాటలు వినడం మొదలుపెట్టావు. తన వెంట తిరగడం మొదలుపెట్టావు. చివరికి ఏదో ఒక రోజు నువ్వే బఫూన్ అవుతావు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేనేం చేశానండి? ఏం చేశానన్నావంటే మొహం పగిలిపోద్ది. ఏం చేశానంట? ఏం చేశాను? ఇప్పటికీ భార్యవన్న ప్రేమతో ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. అనుపమమ్మ చాలా మంచిది. ఆమెకు అండగా ఉండు. నీకు మంచి జరుగుతుంది, నువ్వు బావుంటావు. తలవపడం కాదు, చెప్పింది చేయడం నేర్చుకో. పల్లవి, ఏమండి, నేను మొహం కడుక్కొని వస్తాను. పల్లవి. ఏంటక్క? పల్లవి ఎదురా? బయటికెళ్ళిందక్క. అవునా? సరే, ఒకవేళ లోపలుందేమో బయటికి రావద్దని చెప్దామని వచ్చాను. ఆంటీ, నేను రెడీ. అవును, ఆ కళ్యాణిని పడేయడం ఎందుకు? ఆ పడేసేదేదో అనుపమనే కాలు జరి కింద పడేలా చేస్తే సరిపోతుంది కదా. నేరుగా నాకు పోటీ ఉండే అనుపమే హాస్పిటల్లో ఉంటుంది కదా. అప్పుడు నేను తప్ప పోటీలో ఎవ్వరూ ఉండరు. అది నిజమే కదా.
నేను అట్నుంచి ఇటొద్దామని ఆలోచించాను. మీరు డైరెక్ట్ గా కొడదామని అంటున్నారు. ఈ ఐడియా కూడా చాలా బాగుంది. అలాగే చేద్దాం. పద. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వినిపించలేదే. కళావతి చేతిలేమో కలబంద ఉంది. ఇందాకేమో పల్లవి పిన్నిని అత్తయ్య బయటికి రావద్దని చెప్పింది. అసలు అత్తయ్య పెదాల్ని బట్టి చూస్తే ఏం మాట్లాడినట్టు?